బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐ న్యూస్ ఎఫెక్ట్ తో వరంగల్ జిల్లా యంత్రాంగం మొత్తం కదిలింది. నర్సంపేట గురుకుల బాలుర పాఠశాలలో విద్యార్థుల దాడి ఘటనపై కలెక్టర్ సత్యాసార విచారణ చేపట్టారు. విద్యార్థుల దాడి ఘటనను ఐ న్యూస్ వరుసగా కథనాలు టెలికాస్ట్ చేసింది. దీంతో కలెక్టర్ రంగంలోకి దిగారు. పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి ఎంక్వైరీ చేశారు. మరొక వైపు సిబ్బందిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఐ న్యూస్ ఎఫెక్ట్ తో వరంగల్ జిల్లా యంత్రాంగం మొత్తం కదిలింది. నర్సంపేట గురుకుల బాలుర పాఠశాలలో విద్యార్థుల దాడి ఘటనపై కలెక్టర్ సత్యాసార విచారణ చేపట్టారు. విద్యార్థుల దాడి ఘటనను ఐ న్యూస్ వరుసగా కథనాలు టెలికాస్ట్ చేసింది. దీంతో కలెక్టర్ రంగంలోకి దిగారు. పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు పిలిపించి మరీ ఎంక్వైరీ చేశారు. మరొక వైపు సిబ్బందిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, మనం టెలికాస్ట్ చేస్తాం 9వ తరగతి విద్యార్థిపై సీనియర్ బాలురు దాడి చేశారు. ఆ ఘటన జరిగినప్పుడు కూడా ఎక్కడైతే ఆ పాఠశాల కళాశాలలో కూడా మొత్తానికి కూడా వార్డుకు సంబంధించిన సిబ్బంది కానీ అధ్యాపకులు కూడా ఎవరూ లేరు. ఈ నేపథ్యంలో కూడా కలెక్టర్ కూడా అక్కడ స్పందించారు. మొత్తంగా ఏం చెప్తారు ప్రశాంత్? హిమబిందు, వరంగల్ జిల్లాలోని నర్సంపేట బాలుర గురుకుల పాఠశాలలో మొన్న రాత్రి జరిగినటువంటి దాడి ఘటనపై మనం ఐ న్యూస్ స్క్రీన్ పైన వరుస కథనాలు ప్రచురించాము. సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులపై ఆ చితక బాధడంతో విద్యార్థి హాస్పిటల్ పాలయ్యాడు. అక్కడ విద్యార్థి తల్లిదండ్రులు అటు విద్యార్థి సంఘాలు ఆ గురుకుల పాఠశాల వద్దకు వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో మనం వరుస కథనాలను ప్రచురించాం. దీంతో అయితే స్పందించిన జిల్లా కలెక్టర్ సత్యసార కొద్దిసేపటి క్రితమే ఆ బాలుర పాఠశాలకు చేరుకొని అక్కడ ఆకస్మిక పర్యటన చేసి ఆకస్మిక తనిఖీలు చేసింది. అనంతరము ఎవరైతే ఇంటర్ విద్యార్థులు ఉన్నారో వారి తల్లిదండ్రులను పిలిపించి అక్కడ మందలించడమే కాకుండా వారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ప్రభుత్వము ఎంతో లక్ష్యాలతోటి విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడం కోసము ఈ గురుకుల పాఠశాలలో ఎంతో వెచ్చించి చేస్తుంటే ఇలాంటి ఆ క్రమశిక్షణ చర్యలు చేపట్టడం పైన మాత్రం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే మరొకసారి విద్యార్థులు ఇలాంటి తప్పిదాలు చేయకుండా తల్లిదండ్రులతో పాటు ఇక్కడ స్థానిక ఉపాధ్యాయులు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్ సూచించినట్లు తెలుస్తుంది. అనంతరము అటు ఆ ఉపాధ్యాయులు ఆ రోజు నైట్ డ్యూటీలో ఉండాల్సిన ఉపాధ్యాయులు కావచ్చు వార్డెన్ విషయంలో కూడా శాఖపరమైన చర్యలు ఉండేలాగా చర్యలు తీసుకుంటామని కూడా గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఇంకా ఎంతమంది పైన వేటు వేస్తారనేది మాత్రము వేచి చూడాలి. ప్రస్తుతానికైతే కలెక్టర్ గత 3 గంటలుగా హాస్టల్లోనే ఉండి అక్కడ విచారణ అయితే కొనసాగిస్తుంది. జూనియర్ విద్యార్థి ఏదైతే 9వ తరగతి విద్యార్థి ఆరోగ్యం పైన కూడా ఆరా తీస్తుంది. మరి కాసేపట్లో అక్కడికి హాస్పిటల్కి వెళ్లి విద్యార్థి యొక్క ఆరోగ్యాన్ని కూడా పరిశీలించనున్నారు హిమబిందు. మొత్తానికైతే ఐ న్యూస్ ఎఫెక్ట్ తోటైతే అధికార యంత్రాంగం కదిలింది. అటు గురుకుల కార్యదర్శితో పాటు ఇటు ఆర్సీఓలను ఇటు స్థానిక కలెక్టర్ పిలిపించి మరి అక్కడ విచారణ కొనసాగిస్తుంది ప్రస్తుతం హిమబిందు. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.